బానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకి అమాంతం పెరిగిపోతున్నాయి. ఎండ నిప్పులు కొలిమిగా మారి ఇంటిలోంచి బయటికి రావాలంటేనే భయపడేలా పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే వేసవి తాపం నుంచి రక్షించుకునేందుకు ఏసీలు, కూలర్లు వినియోగిస్తారు. ఏదైనా అవసరం ఉండి బయటకు వస్తే గొడుగులు వినియోగిస్తారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే మరి మూగజీవాల పరిస్థితి ఏంటి అనే అనుమానం రాక తప్పదు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న దేవస్థానంలో గోశాలలో ఎండవేడిని తట్టుకునేలా మూగజీవాలకు ప్రత్యేకంగా బాత్ షవర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం అధికారులు. దాంతో అవి హాయిగా సేద తీరుతూ అధిక వేడి నుంచి రక్షించబడుతున్నాయి. ద్వారకా తిరుమల చిన్నవెంకన్న దేవస్థానం గోశాలలో సుమారు 300కు పైగా ఆవులు, గజలక్ష్మిగా పిలువబడుతున్న ఏనుగు, ప్రస్తుతం ఒక గుర్రం, అదేవిధంగా సుమారు 15 హంసలు ఉన్నాయి. అయితే వేసవకాలం కావడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో ఆలయ అధికారులు గోశాలలో మూగజీవాల కోసం బాత్ షవర్లు ఏర్పాటు చేశారు. గోశాలలో ఒంగోలు, కపిల, నెమారి, గిర్, దేశవాళి, జెర్సీ, పొంగనూరు ఇలా సుమారు 10 రకాల జాతులకు చెందిన 330కి పైగా గోవులున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్లలో పశుగ్రాసం, మంచినీటి తొట్టెలు ఏర్పాటు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. తీవ్రమైన ఎండవేడి నుంచి ఉపశమనం పొందేలా ఉదయం 10 గంటల నుండి ఒక్కొక్క ఆవుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాత్ షవర్ వద్దకు తీసుకువెళ్లి స్నానం చేయిస్తున్నారు. బాత్ షవర్ల కింద స్నానం చేస్తున్న సమయంలో ఆవులు ఎంతో హాయిగా సేద తీరుతున్నాయి. ఆ తర్వాత వాటిని షెడ్లలో కట్టేసి వాటికి పశుగ్రాసం, మంచినీళ్లు ఏర్పాటు చేసి షెడ్ పైభాగంలో ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఏమాత్రం ఉక్కపోతకు గురవకుండా ఉండే విధంగా షెడ్లలో నిరంతరం ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా షెడ్లపై చల్లదనం ఉండేలా ఎలిఫెంట్ క్రాకర్ అనే పాదుల్ని సైతం పెంచుతున్నారు. ఇక ఆలయ గజలక్ష్మి ఏనుగు సైతం అది ఉండే షెడ్లో ప్రత్యేకంగా బాత్ షవర్ ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో బాత్ షవర్ను ఆన్ చేస్తున్నారు. ఆ షవర్ నుండి పడే చిరు జల్లుల్లో ఏనుగు గజలక్ష్మి తడుస్తూ పులకించిపోతూ నృత్యం చేస్తుంది. అంతేకాక షవర్ల ద్వారా కిందకు వచ్చిన నీటిని తాను తొండంతో తీసుకుని శరీరంపై చల్లుకుంటూ యాత్రికులకు కనువిందు చేస్తుంది. ఇక అదేవిధంగా ఆలయ గోశాలలో ఉన్న అశ్వానికి సైతం ప్రతిరోజు బాత్ షవర్ల కింద స్నానం చేయిస్తున్నారు. దాంతో అధిక ఉష్ణోగ్రత ప్రభావం వాటిపై పడకుండా అవి హాయిగా సేద తీరుతున్నాయి. అదేవిధంగా గోశాలలో ఉన్నటువంటి హంసలకు సైతం ఓ కొలను ఏర్పాటు చేశారు. అవి గోశాలలో తిరుగుతూ మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో కొలంలో దిగి చల్లగా ఈత కొడుతున్నాయి. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన యాత్రికులు సైతం వాటిని చూసి ఆనందిస్తున్నారు. ఆలయ అధికారులు మూగజీవాల పట్ల చూపిస్తున్న ప్రేమకు భక్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా ఈ ద్వారకా తిరుమలలో వేంచేసిన శ్రీ స్వామివారి సన్నిధిలో గోశాల అన్నది మనం చాలా చక్కటి వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందండి. మన దగ్గర కూడా ప్రస్తుతం చూసినట్టయితే 11 రకాల గోవులు, 330 వరకు గోవులు, గిత్తదోళ్ళు ఉన్నాయన్నమాట. వాటికి 8 షెడ్స్ నిర్మాణం చేసాం. అలాగే దీంతో పాటు మనకి గజలక్ష్మి కూడా ఉందండి. ఒక 25 ఇయర్స్ నుంచి మనకి స్వామివారికి సేవలకు ఉపయోగించడం జరుగుతుంటుంది. గ్రామోత్సవాల్లో కానీ అన్ని ఈ గజలక్ష్మిని మనం ఉపయోగించడం జరుగుతుందని. అలాగే అశ్వాలు కూడా మన గోశాల పక్కనే సపరేట్గా ఒకటి పెట్టి అశ్వాలు కూడా పోషించడం జరుగుతుంది. అలాగే కుందేళ్ళు కూడా మనం పెంచుతున్నాము. అంటే వచ్చే భక్తులు ఆ గోశాల సందర్శించుకోవడంతో పాటు ఆ గజలక్ష్మిని చూడడం, అలాగే అశ్వాన్ని చూడడం, ఆ కుందేళ్ళు చూడడం ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మన దేవస్థానంలో ఎక్కడే లేని విధంగా ఈ గోవులుకి షవర్ బాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క అంటే 2-3 గోవులు ఒకేసారి ఆ షవర్ కింద పెట్టి మన షవర్ బాత్ చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గోవుల్ని మనం ఒక వాకింగ్ ట్రాక్ లాగా అన్నది కూడా ఒక క్రియేట్ చేశాము. ఒక ఫెన్సింగ్ చేసి ఒక్కొక్క గోశాలలో ఉన్న గోవుల్ని 1 గంట 2 గంటలు అక్కడ వాకింగ్ ట్రాక్ కింద ఉంటుంది కదా, దాంట్లో కూడా వదిలి వాటికి ఒక విధమైన ఎక్సర్సైజ్ కూడా మనం కల్పించడం జరుగుతున్నాం.